తెలుగు సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఇక్కడ హీరోలను కేవలం నటులుగా మాత్రమే చూడరు, గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. అందుకేనేమో మన హీరోలు తెర మీద దేవుడి కెటప్ వేస్తే థియేటర్లు దేవాలయాలుగా మారిపోతుంటాయి. తెలుగు వెండితెరపై దైవం అనగానే టక్కున గుర్తొచ్చేది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీఆరే. రాముడంటే ఆయనే, కృష్ణుడంటే ఆయనే అనేంతలా ఆ పాత్రలకు ప్రాణం పోశారు. ఆయన వేషం కడితే సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చాడా అన్నట్టు జనం నీరాజనాలు పట్టారు. ఆయన తర్వాత ఆ లెగసీని బాలయ్య బాబు శ్రీరామరాజ్యంతో కొనసాగించారు. కానీ ఆ తర్వాత కాలం మారింది. మన హీరోలు కమర్షియల్ బాట పట్టారు. దేవుడి పాత్రల జోలికి వెళ్లడమే మానేశారు. ఒకవేళ వెళ్లినా బాలీవుడ్ నటులను తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది, చరిత్ర తిరగరాయబడుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు మళ్లీ మేము సైతం అంటూ దేవుడి పాత్రలకు రెడీ అయిపోతున్నారు. నిజానికి ఈ మార్పుకి మళ్లీ శ్రీకారం చుట్టింది మన రెబల్ స్టార్ ప్రభాసే. బాహుబలితో రాజాలా కనిపించిన ప్రభాస్ ఆదిపురుష్లో రాముడిగా మారాడు. ఆ సినిమా గ్రాఫిక్స్ పరంగానూ కథనం పరంగానూ విమర్శలు ఎదుర్కొని ఉండవచ్చు. కానీ రాముడి గెటప్లో ప్రభాస్ని చూసి ఎమోషనల్ అయిన ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఒక స్టార్ హీరో తన ఇమేజ్ పక్కన పెట్టి పౌరాణిక పాత్ర చేయడం అంటే సాహసమే. ఆ సాహసం ఇప్పుడు టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్కి తలుపులు తెరిచింది. దేవుడి పాత్రల్లో ఉన్న మన హీరోలను చూసేందుకు ఆడియన్స్ ఎంత ఆశగా ఉన్నారో ఇండస్ట్రీకి అర్థమైంది. అందుకే ఇప్పుడు ఇద్దరు బడా స్టార్స్ ఊహించని అవతారాల్లో మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో కనీసం షర్ట్ కూడా విప్పని మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం పూర్తిగా మారిపోబోతున్నారు. ఇది కేవలం అడ్వెంచర్ సినిమా మాత్రమే కాదు, ఇందులో బలమైన మైథలాజికల్ టచ్ కూడా ఉండబోతోందని టాక్. ఇండియన్ ఇండియానా జోన్స్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆధ్యాత్మిక టచ్ను ఇస్తూ మహేష్ను రాముడి రోల్లో చూపించబోతున్నాడు దర్శక దిగ్గజం రాజమౌళి. దీనికి సంబంధించిన కొన్ని సీన్స్లో మహేష్ను చూసి ఆశ్చర్యపోయామంటూ విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సైతం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్, పాన్ వరల్డ్ రిలీజ్, పైగా ఐమాక్స్ కెమెరాలతో షూటింగ్ జరుపుకోబోయే తొలి తెలుగు సినిమా ఇది. రాజమౌళి విజన్, మహేష్ బాబు గ్రేస్ కలిస్తే స్క్రీన్ మీద అదొక విజువల్ వండర్ అవ్వడం ఖాయం. మహేష్ని మునుపెన్నడూ చూడని విధంగా ఒక దైవికమైన శక్తి ఉన్న యోధుడిగా చూపించబోతున్నారట జక్కన్న. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోయే సినిమా కోసం ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ అయిన కుమారస్వామి తరహా పాత్రలో కనిపించబోతున్నారట. మన పురాణాలంటే త్రివిక్రమ్కి ఎంత మక్కువో మనకు తెలిసిందే. ఆయన రాతకి తారక్ వాచకం తోడైతే ఆ కిక్కే వేరు. మొదట ఈ కథ అల్లు అర్జున్ కోసం అనుకున్నా కొన్ని అనుకోని కారణాల వల్ల ఇది తారక్ చేతికి చిక్కింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కుమారస్వామి లుక్లో ఉన్న ఏఐ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాతగారిలాగే మనవడు కూడా పౌరాణిక పాత్రలో జీవించేస్తే ఇక బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. మొత్తానికి మన హీరోలు రొటీన్ కమర్షియల్ చట్టం నుంచి బయటకు వచ్చి మన మూలాల్లో ఉన్న దైవత్వాన్ని వెండితెరపై చూపించడానికి సిద్ధమయ్యారు. ఇది తెలుగు సినిమాకు మరో స్వర్ణయుగం అని చెప్పాలి.